రాజమండ్రిలో ఎండ నుండి ఉపశమనం కోసం కూల్ డ్రింక్ తాగిన ఒక యువకుడికి షాక్ తగిలింది. కూల్ డ్రింక్ సగం తాగిన తరువాత ఏదో తేడా గమనించి బాటిల్ ని పరిశీలించి యువకుడు అందులో పాము పిల్ల అవశేషం కనుగొన్నాడు. కూల్ డ్రింక్ కారణంగా వాంతులు మొదలవడంతో ఆసుపత్రి పాలయ్యాడు బాధితుడు నాగార్జున. కూల్ డ్రింక్ కంపెనీ నిర్వాహకంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి సిద్దంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. విజువల్ లో చూసినట్లయితే పెద్దగానే ఉంది పాము పిల్ల, అది బాటిల్లో ఎలా వచ్చింది, ఏం చెప్తున్నారు దానికి సంబంధించి షాప్ వాళ్ళు? అలాగే అతను ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారా? ప్రతిభ రాజమండ్రిలోని ఈ రోజు ఒక కూల్ డ్రింక్ బాటిల్, థమ్సప్ కూల్ డ్రింక్ బాటిల్ లోని వానపాము పిల్లలు అవశేషాలు అందులో కలకలం సృష్టించాయి. అయితే ఆనందనగర్ చెందిన నాగార్జున అని చెప్పేసి ఒక యువకుడు అలా అట్టాబావులతో కలిసి బొంబూరులో ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా దాహం వేసి ఈ బాలాజీపేట సెంటర్ లోని ఒక కూల్ డ్రింక్ షాప్ లో ఒక థమ్సప్ బాటిల్ కొనుక్కుని తాగడం జరిగింది. ఆ బాటిల్ లోని సగం బాటిల్ వరకు తాగేసిన తర్వాత అతనికి నోటికి ఏదో అడ్డుపడినట్టుగా ఉన్నట్టు దాన్ని చూసేటప్పటికి అందులోని వానపాము పిల్లల అవశేషాలు మట్టికి అందులో ఉన్నాయి. దాంతో చూసిన ఒక్కసారిగా అవక్కయ్యాడు. వెంటనే అతనికి నోట్లోంచి వాంతులు అయిపోవడంతో పాటు తర్వాత మోషన్స్ కూడా అవడంతో వెంటనే హుటాహుటిన అతన్ని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని తర్వాత హాస్పిటల్ వైద్యులు అత్యవసర వైద్యాలు అందించడంతో అతడు కోలుకోవడం జరిగింది. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజమండ్రిలోని బొంబూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే ఈ కూల్ డ్రింక్ లోని ఒక కూల్ డ్రింక్ థమ్సప్ నిర్వాహకులు అయిన ఈ కంపెనీ నిర్వాహకులే నిర్లక్ష్యం కారణంగా ఇటువంటివి జరుగుతున్నాయి. వాళ్ళు పట్టించుకోకుండా ఇటువంటి వ్యవహరించడం కారణంగానే ఇటువంటి అవకాశాలు రాతున్నాయి. ఇప్పుడు కూడా వాట్సాప్ లో అసలు ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి చూసాం తప్ప ఇప్పుడు